భద్రాచలంలో జరుగుతున్న రాములవారి పెళ్లిని లైవ్ లో చూద్దాం. అంటే ఇక్కడే ఉండి ఈ క్షేత్రానికి భ్రష్టు పట్టించాలని మతాంతరుల ప్రలోభాలకు చెందిన కొంతమంది రకరకాల దుర్వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తోంది. భద్రాచలంలో రాముడు రామనారాయణుడు, వైకుంఠరాముడు, ఓంకారరాముడు, రామచంద్ర పరబ్రహ్మము. ఇది గుర్తించండి. మతాంతరుల ప్రలోభానికి చెంది భద్రాచలాన్ని అప్రతిష్ట పాలు చేసే వ్యక్తుల మాటలు నమ్మక భద్రాచల దివ్యక్షేత్ర వైలక్షణ్యాన్ని గుర్తించి సీతారాముల దివ్యానుగ్రహానికి పాత్రమవ్వలసిందిగా కోరుతూ ఈ ప్రవర భద్రాచలానికి జీవనాడి వంటిదని మరొకసారి చెబుతూ ఈ తర్వాత కార్యక్రమంలోకి అర్చక స్వాములు ప్రవేశిస్తారు. రామనారాయణ గోవింద గోవింద. తతః ధ్రువందే రాజేత మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కటిస్థానే యోక్త్రధారణం కృత్వా అమ్మవారికి యోక్త్రాన్ని బంధింపజేస్తున్నారు. 24 అంగుళాయామం 12 దర్భై అని 12 దర్భలతో 24 అంగుళముల పొడవు ఉండేటువంటి ఒక దర్భల తాటిని అమ్మవారి యొక్క వడ్డాణంగా కడతారు. ఇది గొప్ప ఒక ఉపనయనం లాంటి మౌంజీబంధనము లాంటిది అని అంటారు. వైదిక ప్రక్రియ, వైదిక సంస్కారం అని అంటారు. తర్వాత కలగబోయే సత్సంతానానికి కూడా సంతానానికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా దర్భల తాడు కట్టడం అనేది ఆచారం, వైదికమైనటువంటి సంప్రదాయం. ఆ సంప్రదాయానికి అనుగుణంగా దీన్ని యోక్త్రము అంటారు. యోక్త్రం అంటేనే ఒక భర్తతో భార్య కలవడానికి వీలుగా చేసేటువంటి ఒక సంబంధాన్ని తెలియజేసేది అని అర్థం. అంటే సంతానము కలగడానికి ఆ స్త్రీ పురుషుల యొక్క కలయిక అవసరమైనట్లుగా స్త్రీ పురుషుల కలయికకు ప్రధానమైన వైదికీ ప్రక్రియని యోక్త్రబంధనం అని అంటారు. అలాంటి యోక్త్రబంధనాన్ని చేశారు. యోక్త్రధారణ ముహూర్తస్తు ముహూర్తోస్త్వితి భవంతో మహాంతో నుగృహంతు. యోక్త్రధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. శ్రీ జగదాంబదేః అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే. యజ్ఞోపవీతధారణార్థం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తద్విష్ణోర్ది యజ్ఞోపవీతం ధారయేత్. పరమం పదం సదా పశ్యంతి సూరయః దివి చక్షురాతతం. సీతమ్మ తల్లి వివాహానికి సంస్కారం జరిగినట్లుగానే రామచంద్ర ప్రభు కూడా గృహస్థు కావడానికి వీలుగా ఇంకొక యజ్ఞోపవీతాన్ని వేస్తారు. ద్వితీయ యజ్ఞోపవీతం అని అంటారు. ఉపనయనం అప్పుడు ఒక యజ్ఞోపవీతాన్ని వేస్తారు. అది శ్రౌత స్మార్మానుష్ఠాన యోగ్యతను కలిగిస్తుంది. రెండవ యజ్ఞోపవీతం గార్హస్థ్య ధర్మానికి ఒక ప్రతీకగా ఏర్పడుతుంది. ఎప్పుడైతే ద్వితీయ యజ్ఞోపవీత ధారణ జరగడం గార్హస్థ్యంలోకి ప్రవేశించడానికి అధికారాన్ని ఇస్తుంది అని ద్వితీయ యజ్ఞోపవీత ధారణ చేయిస్తారు. రామచంద్రమూర్తి గృహస్థు కాబోతున్నాడు కాబట్టి ద్వితీయ యజ్ఞోపవీతాన్ని వేస్తారు. అలంకరింపజేస్తున్నారు. సర్పట్లతో ఆ సన్నివేశాన్ని తతః అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. స్వామివారికి బంగారు యజ్ఞోపవీతాన్ని సమర్పణ చేస్తున్నారు. అంతా సేవించండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆదిశ్యమగ్రియం ప్రతిముంజ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః.
అలంకారంగా రామచంద్ర ప్రభువుకి ద్వితీయ యజ్ఞోపవీతాన్ని సమర్పించిన తరువాత బంగారు యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నాను. బంగారు యజ్ఞోపవీత అలంకరణార్థం అని అంటారు. అలంకరణార్థంగా రామచంద్ర ప్రభువుకి ద్వితీయ యజ్ఞోపవీతంతో పాటు బంగారు యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. ఇప్పటిదాకా జరిగినటువంటి కళ్యాణ మహోత్సవంలో సీతారాములిద్దరూ కూడా గార్హస్థ్య ధర్మాన్ని అవలంబించడానికి వీలుగా అవసరమైనటువంటి అర్హతలను పొందినట్లు, యోక్త్రబంధనంతో సీతమ్మ తల్లి, యజ్ఞోపవీత ధారణంతో రామచంద్ర ప్రభువు గార్హస్థ్య ధర్మానికి ఉపక్రమిస్తున్నారు. ఎప్పుడైతే వరుడిగా తాను గృహస్థు కావడానికి వీలుగా స్నాతకాన్ని ముగించుకున్నాడో ఆ సమయంలో కన్యాదాతలు ఆ వరుడికి వరపూజ అని చేస్తారు. వరపూజ అంటే వరుడిని వాడు ఉత్త సన్నాసిగాడైనప్పటికీ కూడా నారాయణమూర్తిగా భావించి చేయాలి. మామూలు వాడేవాడు సాక్షాన్నారాయణ స్వరూపాయ వరాయ అన్నది. కారణం వివాహ వేదిక మీద పీటల మీద కూర్చున్నప్పుడు వాడు ఎవడైనా కావచ్చు, సాక్షాత్తు భగవంతుడి స్వరూపంగా భావించి ఆనాడు అతనికంటే చాలా పెద్దవాడైన మామగారు కాళ్ళు కడుగుతారు. పెద్దవాడు పిల్లవాడికి కాళ్ళు కడగచ్చా అండి? కానీ పెళ్లిలో కడుగుతారు కదా. ఏ భావంతో కడగాలి? నా నా ఆత్మ లాంటి, నా ప్రాణం లాంటి మా అమ్మాయిని నీకు ఇస్తున్నానయ్యా, నువ్వు భగవంతుడు అని భావిస్తున్నా, నీలో భగవంతుడు ఉన్నాడని భావిస్తున్నా అంటూ ఆ పాదాలు కడిగినప్పుడు ఆ పాదాలు కడిగించుకున్నవాడు ఎలా ఉండాలి? అంత పెద్ద మనిషి నా యందు ఇంత గొప్ప భావం ఉంచి నాకు కదా పాదాలు కాళ్ళు కడిగాడు కదా, వాళ్ళ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటే కదా నేను యోగ్యుడినవుతా అను ఆ భావన వారికి కలగడానికి వీలుగా కన్యాదాత చేస్తాడు. ఆ కన్యాదాత చేయడానికి వీలుగా ఉండేటువంటి వాడు నారాయణ స్వరూపంగా భావిస్తారు కాబట్టే వరపూజ జరుగుతుంది. ఆ రకంగా వరపూజ రామచంద్ర ప్రభువుకి పాదములు కడిగేటట్లుగా శఠారిని ఉంచి శఠారిపైన ఉండే పాదములను కడుగుతారు. అది వరపూజ. గొప్ప పాదమది, బ్రహ్మ కడిగిన పాదమది కదా. భగవంతుడు ఈ లోకంలో ఉండే ప్రతి గంగ బిందువు ఆయన పాదం కడిగితే ఈ లోకానికి వచ్చిందని, అందుకనే నీరంతా కూడా భగవంతుని యొక్క శ్రీపాద తీర్థంగా భావిస్తాం. అలాంటి ఆ శ్రీపాదములకు పాదములు కడిగే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉత్తరాగ్రం గూర్చం నారాయణస్య ఆసనం దత్వా ప్రతద్విష్టుస్తవదేత పరో మాత్ర చేతద్వాభ్యాం మంత్రాభ్యాం పాద ప్రక్షాళనం కృత్వా ఓం ప్రతద్విష్టుస్తవదే వీర్యాయ మృగోణ భీమః కుజరో గరిష్ఠా యస్యోరుషు విక్రమణేషు క్షిజంతి భువనాని విశ్వా పరో మాత్రయా తనువావృధాన నతే మహిత్వమన్వశ్నువందే ఉభేతే విద్వరజసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే తదః నయశ్చక్రాజ విద్మహేద నారాయణాస్త్రేణ చ పాదారవిందయోర్భిమంత్ర్య క్లోదవస్త్రేణ సంవృజ్య ఓం నయశ్చక్రాజ విద్మహే సహస్రజ్వాలాజ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్ తతః ఇమం మే గంగేత మంత్రేణ పుష్పోదకస్తవనం కుర్యాత్ ఓం ఇమం మే గంగే యమే సరస్వతి శుచిద్రిస్తోమకం సజతా పరిష్ణియా అసిక్నియా మరుద్వృధే వితస్తయార్కీయేషు లహ్యాసు సోమయా తతః అర్చిత ప్రార్చిత హిరణ్యరూపే తద్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్రమలంకృత్య ఇది గొప్ప సందర్భం. కళ్యాణంలో వధువుకి వరుడికి కూడా అనేక ఆభరణాలు ఇచ్చే సందర్భం, వారిని అలంకరించే సందర్భం. అన్ని చోట్ల ఎంతంత విలువైనటువంటి ఆభరణములు ఇచ్చినా అన్ని కళ్యాణములలో సీతారాముల కళ్యాణంలో ఇచ్చే ఆభరణముల విలువ వెలకట్టరానిదని మనకి చరిత్ర చూస్తే తెలుస్తుంది. రామచంద్రమూర్తికి పచ్చల పతకాన్ని సమర్పిస్తారు. భరతునకు చేయిస్తి పచ్చాల పతకము రామచంద్ర అంటూ రామదాసు కీర్తించాడే ఆ పచ్చల పతకం. అది పచ్చల పతకం అంటే ఆకుపచ్చని రాళ్లతో ఉండే పతకం. ఆ పతకం విలువ తక్కువే కావచ్చు,
ఈనాటి మన బంగారం అంతకంటే గొప్ప విలువైన చేసుకోవచ్చు, కానీ చారిత్రకంగా దానికి ఉండే పవిత్రత, దానికి ఉండే చారిత్రకత ఏ ఆభరణానికి వస్తుంది? చాలా గొప్ప ఆభరణంగా రామచంద్రమూర్తికి రామదాసు యొక్క కైంకర్యంగా ఆ పచ్చల పతకాన్ని రామచంద్రమూర్తికి సమర్పిస్తారు. ఆ పచ్చల పతకం రామదాసు ఎంత గొప్ప వ్యక్తి అంటే 12 ఏళ్ల పాటు జైలులో ఉండి కారాగారాన్ని అనుభవించాడని మనకి చరిత్ర చెబుతుంది. రాముడి గుడి కట్టి కదా జైల్లో పడ్డాడు. మనమే కనుక అనుకోండి ఏం చేస్తాం? రాముడు గుడి కట్టామండి, జైల్లో పడ్డాం, రాముడు కాదండి ఇంకో దేవుడు చూసుకుంటామండి అన్నట్టుగా ఉంటుంది మన జీవనాలు, మన భావనలు. రామచంద్రమూర్తిని అనన్యగతికంగా ఆరాధించిన గొప్ప వ్యక్తి రామచంద్ర భగవాన్. ఎంతటి స్థితిలో అయినా రాముడు తప్ప వేరు దైవము లేడంటూ భావించినటువంటి వాడు కాబట్టే ఆ పచ్చల పతకానికి అంత విలువ. ఇది సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకమని, చింత ఆకుల వంటి చిన్న చిన్న ఎర్రటి రాళ్లతో ఉండేటువంటి పతకం కాబట్టి చింతాకు ఆయనే పేర్లు పెట్టాడండి. చింతాకు పతకమని, పచ్చల పతకమని అందమైన తెలుగుల నుడికారములతో ఉండే పేర్లు. పచ్చల పతకం, చింతాకుల్లాంటి అప్పుడే చేసిన చింత చిగురు ఎర్రగా ఉన్నట్టుగా, చిన్న చిన్న ఆకులు ఉన్నట్లుగా, ఎర్రటి చిన్న చిన్న ఆకులతో ఉండేటట్లుగా ఉండేటువంటి ఆ ఆభరణం కాబట్టి చింతాకు పతకము అని పెట్టారు. అంటే మన చింతలన్నీ తొలగించే పతకమా అన్నట్లుగా ఉంటుంది. సీతమ్మ తల్లి మెడలో అది అలంకరిస్తే అలా సీతమ్మ తల్లికి అలంకరిస్తారు ఆ చింతాకు పతకాన్ని. అన్ని వైపులా చూపించడం దేనికంటే సీతమ్మ తల్లి ఆనందంగా ప్రీతిగా అలంకరించుకునే ఆభరణం అది. రామచంద్రమూర్తి ఎన్నెన్ని ఆభరణములు ఉన్నా చాలా ఆనందంగా అలంకరించుకునే ఆభరణం పచ్చల పతకం. అలా పచ్చల పతకాన్ని, చింతాకు పతకాన్ని భగవద్రామానుజుల యొక్క చేతి స్పర్శతో అలంకరింపజేస్తున్నారు. రామదాసు కూడా పారంపరికంగా గురువులు కదా భగవద్రామానుజుల ఆధ్వర్యంలో సీతమ్మ తల్లికి ఆ చింతాకు పతకాన్ని రామచంద్రమూర్తి తమ చేతులతో వేసినట్లుగా రాముని యొక్క శ్రీపాణి ద్వంద్వమునకు తగిలించి సీతమ్మ తల్లి మెడలో అలంకరి